ఉప్పల్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకల్లో ఘర్షణ జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించేందుకు వచ్చిన దానం నాగేందర్ను రంగారెడ్డి జిల్లా పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో దానం లక్ష్మారెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ రాజేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజేష్, అసలు ఘర్షణకు కారణం ఏంటి? కొంతమంది చూసుకున్నట్లయితే రక్తం కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరిదైనా పరిస్థితి సివియర్ గా ఉందా? ఇలా ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంతో దీనికి సంబంధించి ఉప్పల్లోని రంగారెడ్డి జిల్లా నేతలంతా కూడా ఉప్పల్లోని జెండా ఆవిష్కరించారు. దీనికి ఈ యొక్క కార్యక్రమానికి గ్రేటర్ అధ్యక్షుడు ఉన్న దానం నాగేందర్ కూడా వెళ్ళడం జరిగింది. గాంధీ భవన్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా దానం నాగేందర్ ఉప్పల్కు చేరుకోవడం జరిగింది. దీంతో అటు ఉప్పల్లోని రంగారెడ్డి జిల్లా నేతలంతా కూడా దానం నాగేందర్ ను వ్యతిరేకించడం జరిగింది. నీవు కేవలం హైదరాబాద్ కు మాత్రమే గ్రేటర్ అధ్యక్షుడు, కానీ ఈ రంగారెడ్డి జిల్లా కాదంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలి, జెండా మేము ఎగురేస్తాం అని చెప్పేసి కూడా దానానికి చెప్పడం. అయితే దానం వినకుండా ఆ యొక్క జెండా ఎగురవేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే ఉన్న డిసిసి ప్రెసిడెంట్ క్యామ మల్లేష్ అనుచరులందరూ కూడా దానం నాగేందర్ పై కోడిగుడ్లు వేయడం జరిగింది. అయితే దీంతో దానం అనుచరులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇటు రంగారెడ్డి జిల్లా అనుచరులు అదేవిధంగా దానం అనుచరులు అంతా కూడా కొట్టుకోవడం జరిగింది. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే వీళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ పంపించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ రంగారెడ్డి జిల్లా అదేవిధంగా దానం నాగేందర్ మధ్య వారు రోజు రోజుకి ముదురుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక మీరు ఇక్కడ రాకూడదు, వస్తే మాత్రం బాగుండదు అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చడం జరిగింది. అయినప్పటికీ కూడా దానం వినకుండా రావడం జరిగిందని చెప్పేసి కూడా వీళ్ళు రంగారెడ్డి జిల్లా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ విషయాన్ని హైకమాండ్ ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా నేతలు చెప్పడం జరుగుతుంది. ఇక మొత్తానికి గొడవకు సంబంధించి కూడా చిన్న చిన్న గాయాలతో వీళ్ళందరూ కూడా బయటపడడం జరిగింది. మొత్తానికి అక్కడ పోలీసులంతా కూడా వాళ్ళందరినీ కూడా ఎక్కడెక్కడ పంపించడం జరిగింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోకి వచ్చినట్లేనా? పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ? ప్రస్తుతానికి ఇప్పుడైతే అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏదైతే దానంపై దాడి జరిగిన సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే దానంతో పాటు చాలా మంది కూడా ర్యాలీగా బయలుదేరారు. అప్పటికే అక్కడికి చేరుకున్న రంగారెడ్డి జిల్లా నేతలు వీళ్ళంతా కూడా ఉన్నారు. ఎవరికి వారు మాటలు అదేవిధంగా గోడుగుడ్లతోటి రాళ్లతో కూడా విసురుకున్న దాఖలు ఉన్నాయి. అయితే దీంతో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి వీళ్ళందరూ కూడా పంపించింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడంతా కూడా పరిస్థితి కూడా అదుపులో ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే జెండా ఎగరవేశారో ఆ ప్రాంతాలంతా కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది, ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. శీలా, రైట్, థ్యాంక్ యూ రాజేష్. గాంధీ